సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అదే మహానుభావులకి ఎందుకు ఇంత కష్టం పెట్టి తీసుకెళ్తాడు భగవంతుడు అర్థం కాదండి. 52 ఇయర్స్లోనే ఆయన జీవితం చాలా చూసేసారు. అది చెప్తారు చూడండి, ఇప్పుడు గంధర్వులు వాళ్ళకి శాపం ఇస్తే నాకు అదే అర్థం కాదు ఇప్పటికి కూడా. నువ్వు భూలోకానికి వెళ్ళి మానవ జన్మెత్తు అని శాపం ఇస్తారు. ఏంటి మనందరం కూడా అలా శాపగ్రస్తులు, భూలోకం అంత చెడ్డదా ఏంటి అనుకుంటాను. నాన్నగారు అలాగే వచ్చి ఆ శాపం తీర్పుగానే వెళ్ళిపోయారు. అయితే మామూలుగా ఎవరికి అంత దైవత్వం ఆయన దగ్గర, దేశం కోసం ఎంత పోరాడారు. అవునండి, జైలుకి వెళ్ళిన మాట నిజమే. అదే 18 months ఉన్నారు బళ్ళారి జైల్లో. ఎందుకు అలా అంటే ఇండియా మూమెంట్, రైలు పట్టాలు పీకేయడం, ఆ తర్వాత జనాల్ని రెచ్చగొట్టుతూ పాటలు పాడడం. ఆయన పాట మామూలుది కాదు కదా, జనాలు రెచ్చిపోయి వచ్చేసేవాళ్ళు. దాంతో తీసుకెళ్ళి జైల్లో పట్టేశారు. 18 నెలలు ఉన్నారు. ఎంత దారుణం అసలు. ఏమేమి చూసుంటారో జైల్లో ఆయన. చాలా అంటే అప్పుడు కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళట. అబ్బా, రోజు లెక్కకి బ్రిటిష్ వాళ్ళు పక్క రూమ్, ఇక్కడ వీళ్ళ జైలు ఉంటే పక్క రూములో కొరడా దెబ్బలు వీళ్ళకి. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇక్కడ ఒకడు కూర్చుంటాట కొరడా దెబ్బలు కొట్టడానికి. అవతల రూమ్లో అతను ఏదో 15-20 ఎంతో ఉంటాయి. ఆ ఒక్కొక్క చెల్లు అనిపించినప్పుడు వీళ్ళు అరుస్తారు కదా, అతను లెక్క రాసుకునేవాట పక్కన. వాడి డ్యూటీ అది. బ్రిటిష్ వాళ్ళు అదే 15 మందికి అంత ఒక్కటే సెల్లు. అక్కడే ఆయన హెల్త్ పాడైందేమో అనుకుంటాను నేను. అంటే బిగినింగ్ డేస్లోనే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే బాత్రూమ్ అది ఏమి ఉండదు కదా. అక్కడి నుంచి ఇమ్యూనిటీ కొంచెం ఓవరాల్గా అసలు బాత్రూమే కాదు, ఆహార వ్యవహారాలన్నీ కూడా ఏమి ఉండవు. ఈ దెబ్బలు వేరే. అప్పుడు ఒక ఫన్నీగా ఒక ఆయన పేరు ఏదో చెప్పారండి. ఆయన కూడా ఇలా జైలు శిక్ష అనిపించి ఇలా కొడుతుంటే ఇంకా దెబ్బ పడకుండానే పక్కకు దెబ్బ అయ్యా అని కుయ్యో అని అరుస్తే వాడు లెక్క రాసేసుకునేవాట. అలా తప్పించుకునేవాట ఆయన. ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. నాన్నగారు చెప్తాను అలా చేసేవాడు. ఇంత క్లిష్ట సమస్యల్లో కూడా చమత్కారం వెతుక్కుని చూశారు. వాళ్ళు అందులోనే ఉండాలి కదా, అక్కడ శిక్ష అనుభవించాలి. అలాగే తర్వాత నెహ్రూ గారు పోయినప్పుడు సాయంత్రం వేళ ఇప్పుడు ఫోన్ అది రేడియోలో అంతా చెప్పారు. చెప్పగానే అప్పుడు చాలా బాధపడ్డారు నాన్నగారు. బాధపడమే కాకుండా నాకు బాగా గుర్తు, ఆ వెనకాతల బావి ఉండేది. నాన్నగారు తెలియగానే బయట ఎక్కడ ఉన్నారు వచ్చేసారు. వెనక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చారు. ఆత్మీయులు పోతే చేస్తారు అట్లా. అంత దేశభక్తి. అంటే చాలా ఆత్మీయులు అనమాట. అయితే నెహ్రూ గారితో కలిసారా మహానుభావులందరినీ? ఈ మూమెంట్లో కలిసి ఉంటారు కదా, గాంధీ గారిని, నెహ్రూ గారిని, అందరినీ. అసలు తర్వాత వచ్చేసారు. ఇంకా సినిమా నా అమ్మతో పెళ్ళయ్యాక సీనియర్ సముద్రాల గారు పులివరు అయింది. ఇలా రత్తయ్య, మా తాతగారి పేరు రత్తయ్య శాస్త్రి. అయితే వాళ్ళ అల్లుడు పాడతాట అంటే ఒకసారి పాడమని చెప్పేసి పిలిచారట. వెళ్ళి పాడితే నువ్వు ఇక్కడ కాదు, నువ్వు మెడ్రాస్ రా, నీకు అక్కడైతే సినిమాల్లో ఇది ఇస్తాను, నేను చూసుకుంటాను రమ్మంటే అప్పుడు ఆయన బయలుదేరి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత కష్టాలు పడ్డారు. ఎవరికి కూడా కష్టపడకుండా ఒకేసారి పేరు రాదుగా. అవును, ఉండడానికి చోటు లేక అవన్నీ ఆ పానగల్ పార్క్లో పడుకుని, ఇక్కడ లేపితే ఆ బెంచ్ మీద పడుకుని, అక్కడ లేపితే ఇక్కడ పడుకుని, అవన్నీ చూసారు. అయితే అంటే చూసి తర్వాత బ్రేక్ వచ్చింది. తర్వాత రూమ్ తీసుకున్నారు. షేరింగ్లో రూమ్ తీసుకుని అలా. కానీ
అంత లెజెండరీ సింగర్గా ఆ టైంలో వెలిగిన టైంలో కుటుంబం కోసం బాగా సంపాదించగలిగారా? సంపాదించారండి. అందరూ ఒకటి చెప్తారు, అంటే అలా చెప్తేనే చూస్తారు అనుకోండి జనాలు కూడా. ఆయన సినిమాలు తీసి అన్నీ పోగొట్టుకున్నారు, మొత్తం అంతా పోయింది, అది ఇది అని చెప్తారు. కానీ అది ఎప్పుడో మాకు తెలియదు, మేము పుట్టాకైతే కాదు. అది పుట్టాక ఏమి సినిమాలు తీసి ఏం పోగొట్టుకోవడం లేదు, అప్పటికి చాలా పీక్లో ఉన్నారు. అవును, మేము పుట్టేసరికి. కాబట్టి మాకు ఆ ఎపిసోడ్ తెలియదు నాన్నగారి లైఫ్లో. డబ్బు లేకుండా కష్టపడడం అన్నది నాకు తెలీదు. పండక్కి కొత్త బట్టలు కొనడం, రొటీన్ గా సెలబ్రేషన్స్ ఉండడం, ఊర్లకు వెళ్ళడం అన్ని చేసేవారు కాబట్టి మీకు తెలీదు. అంటే మేము ఆ ఇంట్లోనే పుట్టాం. నాన్నగారు మీరు చెప్పిన ఈ టీ నగర్ ఇంట్లో, ఆ ఇంట్లోనే పుట్టాం. ఇంట్లోనే డెలివరీస్ అన్ని. ఓ ఆ రోజుల్లో అంతేగా. అవును, డాక్టరే ఇంటికి వచ్చేదట ఒక ఆమె. అమ్మగారు నాన్నగారు కలిసి ఎలా ఉండేవారంటే వారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. వాళ్ళు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. నాన్నగారు ఏంటో డబ్బులు తీసుకురా అని బయటికి రాగానే నాకు డబ్బులు చూస్తే నాకు అసలు ఇది నువ్వే చూసుకో అని చెప్పి నా అమ్మ దగ్గర ఇచ్చేసేవాళ్ళు. అమ్మ మేనేజ్మెంట్ ఇల్లు, అమ్మ దగ్గర నుంచే మాకు కూడా ఉన్నదాంతో తృప్తిగా బతకడం అలవాటైంది. అవును, అది స్త్రీ లక్షణం, అంటే మంచి గృహిణి లక్షణం అని చెప్తారు కదండి. అవన్నీ అమ్మ దగ్గర నుంచే వచ్చాయి. ఊరికినే ఇంత కావాలి అంత కావాలి. అమ్మ పాడేవారా కొంచెం అయినా? అమ్మట ఒక్కసారి, అంటే ఏముంది అమ్మకి పాటలు అవి కాదు కానీ, కాపురానికి వచ్చిన కొత్తల్లో వరలక్ష్మి వ్రతం ఏదో అవుతుంటే మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే మంగళహారతులు పాడతారు కదా పల్లెటూళ్ళలో. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారట. అంటే మా నాయనమ్మ గారు చూసి ఏంట్రా బయట నుంచున్నా ఏంటి, లోపలికి రా అంటే, కాదే నేను లోపలికి వస్తే నేను కొడుతున్నాను అనుకుంటారు దాన్ని, అందుకని బయట నుంచున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మగారు నోరిప్పలేదు అని. ఇప్పుడు వినడానికి ముద్దుగా ఉంది కానీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే ఒక లెజెండ్ పక్కన ఉండడం ఒక సామాన్య స్త్రీగా అయ్యో చాలా